ఆది నుండి మొదలుకొని సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణంలోని లిఖించిన దాన్ని ఆ ప్రాశస్తం తెలియచేయటానికి చెరుకు రసంతో శివలింగ అభిషేకం చేయనైనది. రేకుర్తిలోని శ్రీ సుదర్శన చక్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్ట కింద గల శివాలయంలో శివరాత్రికి ముందు వచ్చే మాఘమాసంలోని మంగళవారం రోజున సంధ్య వేళలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆయురారోగ్యాలు సమకూరి ఎలాంటి ఆటంకాలు కలగకుండా రుణ విముక్తి కూడా కలుగచేసే ఈ రోజు దీని ప్రశస్తం తెలియచేయటానికి ఈ కార్యక్రమం చేయటం జరిగినది. ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు పూర్వ రేకుర్తి గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోని విలసిల్లాలని, గ్రామం అభివృద్ధి పదంలోని వెళ్లాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మొక్కుకోవటం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయాలు పూజారి శ్రీ కురుమాచలం శ్రీనయ్య వారు మరియు అస్తపురం నరసయ్య, కాడే మల్లికార్జున్, శనిగరపు సతీష్, మొగిలి అజయ్, కూన నరసయ్య, దేవాలయాలు శుభ్రపరిచే నారాయణ తదితరులు పాల్గొన్నారు. విరాజమాన మూర్త దగద్దగద్దగజ్వాల నల్లనాట పట్టమావకే కిశోరచంద్ర శేఖరి రతి ప్రతీక్షణం మమ. ఇది శివతాండవ స్తోత్రం. श्री भवानी रुद्रेश्वर स्वामी देवताभ्यो नमः. ओं देवीं वाचमदनयन्त देवस्तां विश्वरूपः पशुवन्ते सानुमन्त्रेशमूर्झन्दुहानाथेतुर्वागस्मान् वदुष्टुतैतु भद्रं कर्णेव शृणुयामा भद्रं पश्येमक्षत्रजत्रः तिरैरङ्गैतुष्टुवागमुदस्तारपि विषेमा देवायितं स्वस्ति नः इंद्र उद्दश्यवः स्वस्ति न पूषा विश्ववेदः स्वस्ति नस्ताराक्षो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. सहस्रशीर्ष पुरुषः सहस्राक्षात् विष्णुतरुत्वः अत्यादिष्टदिशाङ्कुला पुरुष एवेतु गम सर्वं यद्भूतां यच्च बुद्ध्यं मुतां तद्विशेषाणः यदन्नेनातिरोहति. ओम नमस्ते रुद्रमन्यवे उदते इषवे नमः. नमस्ते अस्तु धन्विने वहम्यामुते नमः. याते शिव शिवतमा शिवं भगवते धनुः शिवा सर्वैतमतमोदयन रुद्रो मृडायः. याते रुद्र शिव तरुर घोर पापकाशिने दयन्तनुवा चन्तामयी गिरीशं आविशाकिशिः यमीशं गिरिशन्त अस्ते शिग्रयस्तवे शिवं गिरस्तदां कुरुमां पुरुषं जगतः शिवेन वचसत्वा गिरिशश्चापि वनमते यदा न सर्वमिज्ञेयं समादत अद्य वोचो दधिवृष्टमध्याभिषेक अयङ्गच्च सर्वान्. ओम हर हर महादेव शंभो शंकर. ओम शिवाय नमः. हर हर महादेव शिव शंभो शंकर पार्वती वन्दे हर हर महादेव. नमो हिरण्यवाहवे सेनाधिशमेवतये नमो नमः. नमो वृषकेभ्यो वृषकेभ्यो पतये नमो नमः. नमो वृक्षायाधीशपते नमो नमः. नमो वृक्षायापते चन्द्रपतये नमो नमः. नमो हरिकेशापते विष्णुपतये नमो नमः. ओम शिवाय नमः. ओम సనాతన ధర్మాన్ని అనుసరించి మాఘమాసంలో వచ్చిన శివరాత్రి మనకేంటంటే బుధవారం శివరాత్రి వస్తుంది, సోమవారం కూడా శివునికి ప్రియమైన రోజు. సోమవారం శివునికి ప్రియమైన రోజు, బుధవారం శివరాత్రి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో మంగళవారం రోజు ఎవరైతే సంధ్య వేళలో చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తారో అది చాలా ప్రాశస్తమని మనకు గరుడ పురాణంలో కూడా రాయడం జరిగింది, లిఖించడం జరిగింది. ఇదేంటంటే పురాతనమైనది, ఆదికి సంబంధించిన విషయం ఇలా మనం చేసింది గొప్ప. అందరూ శివరాత్రి చేస్తారు కానీ శివరాత్రి గొప్పనే, కానీ ఇది ఇంకా గొప్పదే. కాబట్టి మనం ఈరోజు ఇలా చేసుకోవడం చాలా గొప్ప విషయం. మాఘమాసంలో వచ్చింది కాబట్టి ఈరోజు మేము కూడా భక్తులందరం కూడా శివుని వేడుకోవడం జరిగింది.
గ్రామంలో కూడా అందరూ బాగుండాలని, ఆయురారోగ్యంతో ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు ఆటంకులు లేకుండా గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది.